హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యతలు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి సాంబార్ అండి. సాంబార్ అనేది చాలా ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటట్టు ఇలాగైతే ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు బాగా సాంబార్ అనేది బాగా ఎక్కువగా రుచిగా రావాలంటే ఈ విధంగా 2 రకాల పప్పులు అయితే తీసుకోండి. 2 భాగాలు కందిపప్పు తీసుకుంటే ఒక భాగం అయితే పెసరపప్పు తీసుకోండి. రెండింటిని కొంచెం దోరగా వేయించుకొని వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకొని 1 స్పూన్ పసుపు అయితే వేయండి. పసుపు వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది పప్పు అనేది. చూడండి, ఇలాగా నేను కూరగాయలు అయితే కొన్ని తీసుకుంటున్నాను. వీకెండ్ కదండి, ఈ వారంలో మనం తెచ్చుకున్న కూరగాయల్లో కొన్ని కూరగాయలు అయితే ఉంటాయి. అదొకటి వేసుకుంటే ఇవాళ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడైతే ఇలా ఈజీగా సింపుల్గా ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ఉండే సాంబార్ని అయితే తయారు చేసుకోండి. సాంబార్ కోసం సపరేట్గా మళ్ళీ మనం కూరగాయలు కొనాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలాగ ఎప్పుడైనా అదొక కూరగాయ మిగిలిపోయినప్పుడు ఇలాగైతే సాంబార్ చేసుకున్నారంటే మీకు కర్రీ అనేది వచ్చేస్తుంది. ఈజీగా చాలా టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను కూరగాయలకన్నిటికీ ఈ విధంగా పైన తొక్కు అనేది తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మునక్కాయని అయితే కట్ చేసేసుకున్నాను, క్యారెట్ని కూడా కట్ చేసేసుకున్నాను. చూడండి, కట్ చేసుకున్న వాటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయల్లో వేసుకుంటున్నాను. ఇదే విధంగా మనం తీసుకున్న ఆనియన్స్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు, ఆనియన్స్ని ఇదే విధంగా కట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలోకి కానీ వడలోకి కానీ ఈ సాంబార్ కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలాగైతే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. అప్పుడే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుద్ది. ఒక దోసకాయ ఉండిందండి, ఆ దోసకాయని కూడా తీసుకొని ఈ విధంగా తొక్క అయితే తీసుకుంటున్నాను. తొక్కంతా నీట్గా తీసేసుకున్న తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా కూరగాయల ముక్కలన్నిటినీ నీట్గా కట్ చేసుకొని తొక్కు తీసుకున్న తర్వాత వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. దోసకాయలు కూడా కట్ చేసుకున్నానండి. గింజలన్నీ తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అన్ని ముక్కలను అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆల్రెడీ మనం పప్పు అయితే పొయ్యి మీద పెట్టాము. అది ఉడికిపోయి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టాను. దీంట్లోకి అయితే పోపు అయితే వేసుకున్నానండి. ఆనియన్స్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ పోపు అయితే పెట్టుకున్నాను. ఆనియన్స్ని కొంచెం దోరగా వేగేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను అయితే వేసేసుకోండి. ఈ ముక్కలు ఆయిల్లో బాగా కలిసేటట్టు ఈ విధంగా పోపు అంతా అన్నిటి ముక్కలకు పట్టేటట్టుగా పైకి కింద బాగా కలిసేటట్టు గరిటతో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు సాల్ట్ అయితే వేసాను. 1 స్పూన్ పసుపు అయితే వేసానండి. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కారం అయితే ఒక 5 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. ముక్కలు ఉన్నాయి కదండి, ముక్కలకన్నిటికీ ఉప్పు, కారం, పసుపు పట్టాలంటే ఈ టైంలో వేస్తేనే మనకు ముక్కలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. వాటితో పాటు వాటికి అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అన్నీ బాగా పడతాయి. ఉప్పు, కారం, పసుపు బాగా పట్టి ముక్కలు అనేవి బాగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా గరిటతో ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్లో ఈ ఉప్పు, కారం, పసుపు పట్టిన ముక్కలు బాగా కొంచెంసేపు ఏగనివ్వండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టి ఏగనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ముక్కలు అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిలోకి కొన్ని వాటర్ అయితే పోసుకోండి. మీరు కర్రీ అనేది ఎంత పలచగా కావాలో చూసుకొని దాన్ని బట్టి మీరు వాటర్ అయితే కలుపుకోండి. నేనైతే చిన్న సైజు బౌలు నిండా వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత బాగా గరిటతో కలుపుకొని కొంచెం సేపు పాటు బాగా ఉడకనివ్వాలి. ముక్కలు బాగా ఉడికే లోపల ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పు ఉంది కదండి, దాన్ని ఈ విధంగా మెత్తగా ఎనుపుకోవాలి. ఎనుపుకొని పక్కన పెట్టుకోండి.
అదేవిధంగా చింతపండు అయితే పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకున్నాను. చింతపండును కూడా దీంట్లోకి రసం అయితే తీసుకొని పోసుకోవాలి. మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటరు సరిపడా పోసుకోండి. ఇప్పుడు పప్పుని మెదుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసి ఈ కర్రీలో బాగా కలిపేసుకోండి. ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తే మనకు సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండే ఈ సాంబార్ అయితే అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా అయితే చాలా ఇష్టంగా తింటారు అందరూ. ప్లీజ్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.